కరోనా ఈ వైరస్ పేరు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే అది మనకు చేసిన నష్టం అలాంటిది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచాన్ని వణికించిన చైనాలో మరో కొత్త రకమైన వైరస్ పుట్టుకొచ్చింది. అచ్చం కోవిడ్ లాగా చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వైరస్ వల్ల అనేక మంది ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అసలు ఈ వైరస్ ఏంటి? మళ్ళీ ప్రపంచం లాక్డౌన్లోకి వెళ్ళబోతుందా? కరోనా మాదిరిగా లక్షల్లో జనాలు చనిపోబోతున్నారా? అసలేంటి ఈ వైరస్? ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి? ఈ వైరస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి త్వరగా స్ప్రెడ్ అవుతుందో ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ద ఎండ్. కరోనా వైరస్ వచ్చి ఎగ్జాక్ట్లీ 5 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త తరహా వైరస్, అది కూడా చైనాలో, అక్కడ ప్రజల్ని గడగడా వణికిస్తుంది. కానీ చైనా నుండి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటు WHOకి కానీ, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అక్కడున్న లోకల్ మీడియా నుండి కానీ సమాచారాన్ని బయట దేశాలకు తెలియకుండా చేస్తున్నారు. సేమ్ కరోనా విషయంలో కూడా చైనా ఈ వైరస్ మాది కాదంటూ చెప్పుకొచ్చింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూపించిన కొన్ని ఆధారాలతో అసలు నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. చైనా ఇప్పుడు కూడా సేమ్ అలానే చేస్తుందేమో అని చుట్టుపక్కల ఉండే దేశాలు భయపడుతున్నాయి. అసలు ఆ వైరస్ ఏంటి? HMPV, హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్. ఈ కొత్త వైరస్ దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లో ఉన్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాప్తి చెందగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి దీని మెయిన్ లక్షణాలు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఈ వైరస్కి కారణమవుతున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది అని మనం అనుకున్నాం, కానీ ఈ HMPV వైరస్ అంతకంటే వేగంగా వ్యాపించగలదట. కరోనా వైరస్ చైనాలో స్ప్రెడ్ అవడానికి అట్లీస్ట్ 2 to 3 months పట్టింది. బట్ ఈ HMPV వైరస్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడున్న ప్రజల నుండి ఇన్ఫర్మేషన్ కొద్దిగా బయటకు వస్తుంది. నార్మల్గా చైనాలో చలికాలం, శ్వాసకు సంబంధించిన రోగాలు రావడం కామనే. బట్ ఈసారి ఒక కొత్త వైరస్ వల్ల ఆ సమస్య ఇంకా ఎక్కువైంది. నార్మల్గా చైనాలో జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన అక్కడి ప్రజలు సాధారణంగా వచ్చే జలుబనే అనుకుని చాలామంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కరోనా లాగానే దీనికి ప్రత్యేక చికిత్సలంటూ ఏమీ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్లు, అంతే. ఈ వైరస్కు మెడిసిన్ ఇప్పటి వరకు లేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్, అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో వారికి ఈ వైరస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వైరస్ అక్కడున్న చిన్నపిల్లల్లో మరియు 60 ఏళ్ల పైబడిన ముసలి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందట. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. డిసెంబర్ 16 నుండి 26 వరకు దాదాపు చాలా మందే ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియా ద్వారా అక్కడున్న చైనా ప్రజలు ఈ విషయాన్ని బయటికి చెప్పాలని చూస్తున్నారు. బట్ చైనా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. మన ఇండియా విషయానికి వస్తే, ఒకవేళ ఇది ఇండియా వరకు వస్తుందా అంటే, ప్రజెంట్ ఇండియాలో కుంభమేళా అండ్ సంక్రాంతి వైబ్ ఉంది. సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్యమైన పండుగ. సో ఈ టైంలో ట్రావెలింగ్ అనేవి చాలా జరుగుతాయి. అందరూ తమ సొంత ఊర్లకు వచ్చి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా మంది ఫారెన్స్లో సెటిల్ అయ్యారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మాత్రం వాళ్ళందరూ తమ సొంత ఊరికి రావాలి అనుకుంటారు. మరోవైపు చూసుకుంటే కుంభమేళా 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ కుంభమేళాకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా 123 దేశాల నుండి ఈసారి 40 కోట్ల మంది వస్తారన్న అంచనా ఉంది. ఇలాంటి టైంలో చైనాలో కోవిడ్ తర్వాత మరో కొత్త వైరస్ అయిన HMPV వైరస్ స్ప్రెడ్ అవ్వడం మన ఇండియాపై కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. బికాజ్ మన ఇండియాలో జరిగే ఈ ఫెస్టివల్స్. సో ఈ వైరస్ కూడా కరోనా లాంటిదే కాబట్టి అందరూ ఫెస్టివల్ టైంలో కొంత జాగ్రత్తగా ఉండడం బెటర్. వీలైనంత వరకు శానిటైజర్లు, మాస్కులు ధరించండి. వ్యక్తిగత డిస్టెన్స్ పాటించండి. హైజీన్గా ఉండడానికి ట్రై చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలలో, ముసలి వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వారికి కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఇప్పటి వరకు ఈ వైరస్ గురించి మనకు కొంతవరకే సమాచారం ఉంది. ఈ వైరస్ గురించి డే బై డే మరింత ఇన్ఫర్మేషన్ బయటకు రావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో యూట్యూబ్ నలుగురు రికమెండ్ చేస్తుంది. దాని ద్వారా ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వారు అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.